గురుగారు ఇంకా చూసుకుంటే మనము వాహనాలు నడిపేటప్పుడైనా లేదంటే మనకు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అంటే వాహనాల వల్ల అది కార్ అయి ఉండొచ్చు, లేదంటే ఇంకొక పెద్ద వాహనాలు అయి ఉండొచ్చు. ఎటువంటి వాహనాల్లోనే ఏదైనా ఒక వస్తువు వాహనంలో పెట్టుకోవడం వల్ల అటువంటి ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉందంటారా? ఓకే. మా స్వామి శరణం శిరశాస్త్ర విశాలమయ్యప్ప. అంటే వాహనానికి సంబంధించిన కూడా మనం ప్రమాదాలు కూడా భగవంతుని ఆరాధించుకొని మనం బయలుదేరుతాం. వాహన పూజ కార్యక్రమం కూడా. సరే, నేను మన వాహనంలో సరే వాహనం కావచ్చు ఇంటి అన్ని కూడా చెప్తాను మీకు. ఇది సరే వాహనం గురించి దీని గురించి చెప్తాను. అయితే వాహనంలో మనం బయలుదేరుతున్నప్పుడు సరే ఏదైనా భగవంతుని తలుచుకొని మనం వెళ్తాం. ఇది కూడా వాహనం మీద. సరే ఒకసారి వాహనం వెళ్తున్నప్పుడు ఒక అంటే అతి లాంగ్ అంటే లాంగ్లో ఉల్లారంగా ఒక్కొక్క రోడ్లో అంటే ఒక్కొక్క దారిలో నెగిటివ్ ఫోర్స్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్ ఉన్నప్పుడు మనకైనా అక్కడ ప్రమాదాలు పెద్దగా జరగవచ్చు. అంటే యాక్సిడెంట్స్ కానీ అన్నీ జరగవచ్చు. అంటే ఆ ప్రాంతంలో పెద్ద నెగిటివ్ ఉంటే ఆ టైంలో అయినా దుష్టగ్రహాలు కూడా ఆ టైంలో అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. నైట్ టైమ్స్ కూడా డే టైమ్స్ ఉంటాయి. మనం వెళ్తుంటే ఫ్యామిలీ పరంగా ఒక్కోసారి మనకున్న దుష్టగ్రహాలు మన నుండి అక్కడి కూడా 2 మ్యాచ్ అయితే ఇంకా బలంగా పెరిగి ఇది అవుతుంటాం. అలా మనకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. సరే, మనము వాహనాల్లో దేవుడి బొమ్మలు కానీ దేవుడి నిమ్మలు అంటే కొన్ని స్టిక్కర్స్ అవి పెట్టుకుంటాం. అయితే అది పెట్టుకోవచ్చు. ఇంకా వీలైతే మనకు 2 ఎల్లిపాయలు ఉంటే 2 ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. తర్వాత సరే, ఇది సైంధవ లవణం అంటారు. ఈ సైంధవ లవణాన్ని ఒక చిన్న ముక్క మన కారు లోపల పెట్టుకోండి. కారు లోపల పెట్టుకోవడం వల్ల ఇట్లా అనుకోకుండా దారిలో మనకు నెగిటివ్ పరంగా ఉండి మనకి ప్రమాదం జరగకుండా దీనికి ఆపే శక్తి ఉంటుంది. అంటే నెగిటివ్ని ఇమీడియట్లీ ఫిల్టర్ చేసేస్తుంది అన్నమాట. పెద్దగా మనం వెళ్ళే దారిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా నెగిటివ్స్ ఏమన్నా అది మన దగ్గర రాకుండా మనల్ని మొత్తం పాజిటివ్ చేస్తుంది. కారణం మన మీద నెగిటివ్ ఉన్నా కూడా కార్లు ఎక్కగానే పాజిటివ్గా మారిపోతున్నట్టు. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇది మనం ఎక్కడ కూర్చున్నా మన దగ్గర ఉంటే దీని స్మెల్ చూడడం వల్ల మనలో ఉన్న దుష్ట ప్రాబ్లం లోపల ఏమైనా నెగిటివ్ వైబ్రేషన్ వెళ్ళిపోతుంటుంది. చూడండి, మనకి ఎప్పుడైనా బాగా దిష్టి తాకుతుంది. దిష్టి అనుకోండి, అంటే మనము ఫంక్షన్స్కి వెళ్ళాము, బాగా రెడీ వెళ్ళేసి వచ్చేసాము. వచ్చిన తర్వాత నేను అక్కడ తిన్న తిండి పడలేదేమో, నాకు వామిటింగ్ అవుతుందని, హెడేక్ వస్తుంది అనేసి అంటుంటాం. హెడేక్ వస్తుంది, నాకు ఎలా అవుతుంది అన్నట్టుగా మనము ఆడ దిష్టి బాగా తాకినట్టుంది అంటుంటారు కదా. అలాంటి సమయంలో ఈ సైంధవ లవణం పౌడర్ తీసుకోవాలి. సైంధవ లవణం పౌడర్ తీసుకొని ఇలా పెట్టేసుకొని ఒక 5 minutes ఇలా కూర్చుని తర్వాత చేయగడిగేసుకోండి. చేయగలిగేటప్పుడు నా మీద ఉన్న దిష్టి ఇదంతా వేస్ట్ నెగిటివ్ పోతుందని కూడా కడిగేసుకోండి. అట్లా బాగుంటుంది. అంటే ఇది నెగిటివ్ని అతి ఈజీగా తీసేస్తుంది అన్నమాట. మనము దీన్ని ఇంట్లో కూడా పెట్టుకుంటే కూడా చాలా మంచిది. ఒక పింగాణి పాత్రలు, పింగాణి సాసర్లు కానీ ఏదైనా అందులో ఒక 1 kg పైన ఎంతైనా తీసుకోండి. 1 kg లోపల ఉండదు. 1 kg పైన మనము ఒక పింగాణ పాత్రలు పెట్టుకుంటే ఇంట్లో కూడా నెగిటివ్ ఏమైనా ఫోర్స్ ఉన్నా, నెగిటివ్ ఏమైనా ఈ ప్రాబ్లమ్ వెళ్ళిపోతుంటుంది. మన వాళ్ళు ఎవరైనా వస్తువు వెళ్తున్నా కూడా దోషాలు ఏమైనా కూడా వెళ్ళిపోతుంటాయి. ఇంకా ఏంటంటే బిజినెస్ ప్లేస్లలో కూడా పెట్టుకోవచ్చు సైంధవ లవణాన్ని. అన్నిటికన్నా చెప్పాను కదా, మన మీద ఉన్న దిష్టి దోషం నెగిటివ్ ఫోర్స్ అనేది అతి మనకి ప్రాబ్లం అది యాక్చువల్లీ ఇది వారానికి వస్తారైనా 15 రోజులకు వస్తారైనా మనము దిష్టి తాకకపోయినా మనకేం తెలుస్తుంది. కానీ రోజు ఇలా మనకి ఎంత స్టోరేజ్ అవుతుంది మనకు తెలియదు కదా. ఒకప్పుడు మనం బయటికి వెళ్ళి రాగానే రాజులు, మహారాజులు, జమరాజులు ఎవరైనా కూడా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకు ఉప్పు 2 మిరపకాయలు దిష్టిగా తీసి పడేస్తుంది. అట్లా వారానికి వస్తారు 15 రోజులకు వస్తారు తీయడం వల్ల మనలో మలినం అనేది అంటే దిష్టి దోషం కూడా పోతుంటుండే. మనకేం దిష్టి తాక కూడా ఇబ్బంది పడకుండా ఉంటుంది. అన్ను ఉంచి మనం ఏం చేయాలంటే ఒక 10 రోజులకో 15 రోజులకో నెలకు 2-3 సార్లు ఈ సైంధవ లవణాన్ని ఇలా కుప్పి నిండా ఇలా పట్టుకొని గట్టిగా ఒక 5-10 minutes ఉండేసి కడిగేసుకోండి. అట్లా మన బాడీలో నెగిటివ్ కూడా వెళ్ళిపోతుండేది. అంటే అంత నెగిటివ్ బాడీలో తీసేస్తున్న ప్రాబ్లమ్ని మనం కార్లో పెట్టుకుంటే ఇంకా మంచిదని చెప్తున్నాం అన్నమాట. అంటే వెళ్తున్నప్పుడు చాలా ఉంటాయి కార్ల బొమ్మలు కానీ ఎన్నో ఉంటాయి, కానీ అన్నిటికీ బెస్ట్గా అంటే మంచిగా ఉంటుంది పెడతానని చెప్తున్నాం అన్నమాట. ఇంట్లో పెట్టుకోవచ్చు. దీనికి ఒక మంచి మోడల్గా డిజైన్గా తయారు చేసుకోవచ్చు. లోపల లైట్స్ ఇట్లా డిజైన్ చేసి మంచి రెడ్ కలర్గా మంచి ఏమంటారంటే ఒక అందంగా ఉన్న ఒక బొమ్మగా బాగుంటుంది అనమాట. ఇంటీరియర్ డెకరేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా మంచిగా కూడా చిన్న లైట్స్ పెట్టేసినా కూడా రెడ్ కలర్గా వైబ్రేషన్ బాగుంటుంది. అలా మనకు ఉంటుంది. ప్లస్ మనకు దిష్టి దోషం పరంగా ఇట్లా పౌడర్ పెట్టుకోవచ్చు. కార్లో కూడా చిన్న ముక్క పెట్టేసుకొని దాంట్లో కూడా డిజైన్ చిన్న లైట్ పరంగా కూడా పెట్టుకోవచ్చు. డిజైన్ చేసి పిరమిడ్ ఆకారం కూడా కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇదే
సైంధవ లవాన్ని ఒక పిరమిడ్ ఆకారంగా కూడా షేప్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఒక చిన్న బాక్స్లో కూడా చిన్న ముక్కేసి పెట్టేసి అలా పెడితే ఏమైందంటే మనకు కార్లో ఇప్పుడు మనము కార్లో వెళ్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ మధ్యలో క్యాబులు క్యాబ్ డ్రైవర్స్ రెంటర్స్ క్లాస్ అవన్నీ ఉండే, ఎవరు ఎక్కి దిగిపోతుంటారు, మనం ఎక్కుతాం, ఆవిడ నెగిటివ్ మనకు కూడా వస్తుంది. అందుంచి అట్లా కార్లో పెట్టడం వల్ల వాళ్ళు వచ్చిన నెగిటివ్ ఉంటే అప్పుడే ఫిల్టరేషన్ అయిపోతాం అన్నమాట. అట్లా యాక్చువల్లీ ఇది ఖచ్చితంగా ముఖ్యంగా క్యాబ్ వాళ్ళు పెట్టుకుంటే చాలా మంది మనము ఎక్కువ దిగుతుంటాం కాబట్టి వాళ్ళకు మంచిది, ఇది మనకు కూడా మంచిది. క్యాబ్ వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి బిజినెస్ బాగుంటుంది, అట్లా డబ్బు పరంగా కూడా ఉంటుంది కదా. మనం కూడా ఉన్నా కూడా ఎక్కిపోయే వాళ్ళ వైబ్రేషన్ నెగిటివ్ ఫోర్స్ కూడా తాకకుండా మనకు కూడా ఫిల్టరేషన్ అవుతుంటుంది అన్నమాట. అలా ఎలాంటి ప్రదేశంలో పెట్ట అంటే కార్లో కూడా మనం మీరు కొంతమంది అంటూ ఉంటారు ఈ ప్రదేశంలో పెడితే అంటే ఈ మూల పెట్టడము అలాంటి చోట పెడితే మంచిది అంటూ ఉంటారు. కార్లో కూడా ఎటువంటి స్థలంలో పెడితే మంచిది అంటారు? అదే కార్లో మనకు డ్రైవర్ ప్లేస్ కాకుండా ఇప్పుడు సెంటర్ చూసుకున్నాం, కార్ సెంటర్, ఒక సెంటర్ చూస్తే డ్రైవర్ ప్లేస్ ఇటు సైడ్ మాత్రం ఇటు సైడ్ పెట్టాలి. ఏది అంటే డ్రైవర్ కి ఎడమ సైడ్ ఉండాలి, కుడి సైడ్ పెట్టాడు. అంటే సెంటర్ సీట్ డ్రైవర్ సీట్ వచ్చేసి మనమే ఓనర్ సీట్ అనుకోండి, డ్రైవర్ నడిపించేది, అది ఎడమ సైడ్గా ఉండాలి. అంటే కార్ సెంటర్ చూసుకుంటే డాష్ బోర్డ్ ఉంటుందా, డాష్ బోర్డ్ సెంటర్గా చూసుకుంటే ఎడమ సైడ్ ఉండాలి. ఇటు మొత్తం కుడి సైడ్ అనేది ఇటు ఎడమ సైడ్లో ఒక మూలకు ఎడమ మూలకు పెట్టినా పర్లేదు, దాని ఎడమ సెంటర్లో పెట్టినా పర్లేదు. ఇలా పెడితే మనకు కార్లో మాత్రం, ఇక ఇంట్లో మాత్రం హాల్లో పెట్టేస్తారు. హాల్లో పెట్టవచ్చు, వంటశాల ఆగ్నేయ మూల కూడా పెట్టవచ్చు. అంటే దీన్ని స్మెల్ చూస్తున్న వల్ల మనకు ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. ఇది ఒక రకమైన వైబ్రేషన్ స్మెల్ వస్తుంటుంది సైంధవలోను, అది చాలా మంచిది మనకు. అంటే నెగిటివ్ ఫోర్స్ వెళ్ళిపోతుంటారు, మన సెట్ చక్రాలు కానీ మన బ్రెయిన్ కూడా మంచిగా షార్ప్ అవుతుంటాం అన్నమాట ఇది చూస్తుంటే. అంత చాలా మంచిది సైంధవలోను, అలా పెట్టుకోవడం చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు దృష్టి దోషాలు కూడా మీరు పోతాయి అన్నారు. మనం ఇప్పుడు ఇలాగే ఉంటుంది, మనం ఇంటి ముందు పెట్టుకుంటూ ఉంటాం కదా, దాన్ని ఏమంటారు గురుగారు, ఇంటి ముందు పెట్టుకునే సైంధవ లవణం కాకుండా ఇంటి ముందు పెట్టే దాన్ని పట్కి అంటారు, వైట్ కలర్, అది కూడా ఇలాగే ఇలాంటి రంగులోనే ఉంటుందని. అది పట్కేమో మనం బయట కట్టి దిష్టి దోషం పట్టుకుంటాము, ఇదేమో ఇంటి లోపల దాకా పెట్టుకుంటాం. అది ఇంటి బయటనే, ఇది ఇంటి లోపలనే. ఓకే, దాన్ని ఒక క్లాత్ లో వేసి కట్టి పెట్టుకుంటాము. దీన్ని కూడా అలాగే కొంచెం దీనికి క్లాత్ గిట్ ఏమి కదా, అలా ఓపెన్ గా పెట్టాలి. ఓపెన్ గానే పెట్టాలి. అదేమో మన క్లాత్ లో పెట్టుకోవచ్చు, అది కూడా ఓపెన్ గా పెట్టుకోవచ్చు, అది పట్టుకెళ్ళి. ఇది మాత్రం దీనికి సంబంధించింది. వీళ్ళు మనకు ఏమైనా ఇంకోటి కూడా చెప్పాలంటే మనకు కుజుడికి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తుంది. గ్రహాలలో మన గ్రహ దోషాలలో కుజుడికి సంబంధించిన ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా, కుజ దోషం కానీ కుజుడికి సంబంధించిన ఏం ప్రాబ్లం ఉన్నా కూడా ఒక్కొక్క స్థానంలో కుజుడు ఒక్కొక్క స్థానంలో ఉంటే ఒక్కొక్క ప్రాబ్లం ఇస్తుంటారు. అంటే దానికి సంబంధించి మంచి చెడు జరుగుతుంటాయి అన్ని గ్రహాలు కూడా. ఆ టైంలో మనకు ప్రాబ్లం లేకుండా ఈ కుజ దోషానికి సంబంధించిన ప్రాబ్లం క్లియర్ చేసుకుంటూ వెళ్తుంటాం అన్నమాట. ఇది సైంధవలో ఉంది, ఏదైనా కుజుడికి సంబంధించిన ప్రాబ్లం ఉన్నా క్లియర్ చేసేస్తాం. ఏ షాపుల్లోనే దొరుకుతుంది. నేను సైంధవలో పూజ స్టోర్స్లో ఎక్కడైనా ఏ షాప్లో వాళ్ళ దొరికే షాపులలో వెళ్ళి తీసుకొని పెట్టుకోండి. అంటే కాకపోతే ఈ సైంధవలను ఎక్కువ పింకిష్ ఉండాలి. పింకిష్ ఉన్న రెడ్డిష్ అనాలి, పింకిష్లే తీసుకోలేవు. సైంధవలో వైట్ కలర్ కూడా వస్తుంటుంది, వైట్ పనికి రాదు, పింకిష్ గా ఉండాలి, ఈ కలరే ఉండాలి. అంటే రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఉన్న వాటిలో కొంచెం ఈ కలర్ లో ఉన్నది, ఈ కలర్ ఉంటే బాగుంటుంది. ఇంకా ఫుల్ కలర్ ఉన్నా పర్లేదు, ఇంకా కలర్ ఉన్నా పర్లేదు. కాకపోతే దీనికన్నా తక్కువ కలర్ ఉండకూడదు, అది ఒక పింకిష్ గా ఉండకూడదు, పింకిష్ కలర్ ఉండాలి. వైట్ అవుతుంటాడు, వైట్ అవుతుంటే దాని పవర్ తగ్గుతున్నాడు అనమాట. ఎంత రెడ్గా ఉంటే అంత మంచిది అనమాట. అట్లా ఎక్కడ దొరుకుతాయి ఇవి అసలు? పూజ స్టోర్లలో. పూజ స్టోర్స్ అని కాదు గురుగారు, మామూలుగా కూడా ఇవి లభ్యమయ్యే ప్రదేశాలు మీరు ఎక్కడి నుంచి తెస్తారు వీటిని? ఇవన్నీ పూజ స్టోర్స్లలో మనకు ఇప్పుడు ఆయుర్వేదిక్ ఐటమ్స్ ఇట్లా అమ్ముతుంటారు కదా, వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టి అక్కడ మనకి ఇది ఒక పర్వతంలో ఇప్పుడు ఎట్లా మనకి పట్టుకి ఇలా పర్వతంలాగా మనకి చేస్తుంది, అలా ఇది ఒక రకమైన స్టోన్ అనమాట. ఆ పర్వత స్టోన్ నుంచి ఇది కూడా తీస్తారనమాట, తీసేసి మనకి ఇది చేస్తుంటాం. చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలు మీకు. స్వామి శరణం.